అసలు ఈ థొరాసిక్ సర్జన్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఈ వర్డ్ విని ఉండరు, చాలా కొత్తగా వినిపిస్తుంటారు. అసలు థొరాసిక్ సర్జన్ అంటే ఎవరు, ఏం చేస్తారు? ఈ నార్మల్ కార్డియాలజిస్ట్ కి, జనరల్ ఫిజిషియన్ కి, పల్మనాలజిస్ట్ కి వీళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? థొరాసిక్ సర్జన్, థొరాక్స్ అంటే చాలా మంది లైక్ స్మోకింగ్ చేస్తేనే లంగ్ డిసీజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయంటారు. అలా కాకుండా చాలా మంది అసలు స్మోకింగ్ కూడా అలవాటు ఉండదు. ఎస్పెషలీ అర్బన్ సిటీస్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి ఈ మధ్య లైక్ లంగ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్ కి ఎక్కువ మంది గురవుతున్నారు. ఏంటి రీజన్ అంటారు? వాళ్ళు స్మోకింగ్ అలవాటు ఉండదు, ఎక్కువ అర్బన్ లో మనకు కనిపిస్తున్నాయి. స్మోకింగ్ లో కూడా అంటే ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ లో యాక్టివ్ స్మోకింగ్ అని ఉంటుంది, ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే వేరే దేశాలు కంపేర్ చేస్తే మన దగ్గర ఇంకా స్మోకింగ్ ఇన్సిడెంట్స్ జనరల్ గా పిల్లల లంగ్స్ చూస్తే చాలా పింక్ కలర్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది పింక్ కలర్ పిల్లలు. అదే మీరు స్మోకర్స్ లో లంగ్స్ లో చూస్తే ఏంటంటే మొత్తం నల్ల నల్ల మచ్చలు అవన్నీ కనిపిస్తాయి. రోబోటిక్ థొరాసిక్ సర్జరీ. అసలు ఈ రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటంటే ఇది సో రోబోటిక్ థొరాసిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ అసోసియేటెడ్ థొరాసిక్ సర్జరీ. ఓకే, వీటి వల్ల యూజ్ ఉంటదంటారా? ఎక్కువ రిజల్ట్స్ బెటర్ గా ఉన్నాయి. వాట్స్ లాగానే రాట్స్ ఉంటుంది, డెఫినెట్ గా రిజల్ట్స్ బాగుంటాయి. ఈ సిఓపిడి, టీబీ ఉన్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ అంటే మీ దగ్గరికి అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్ తోనో లేకపోతే మెడిసిన్స్ తోనో అయిపోతుంది. సర్జరీ అవసరం ఉంది అని అంటే మీకు ఏ సందర్భాల్లో మీకు అనిపిస్తుంది? వాళ్ళకి ఎలా మీరు కన్వే చేస్తారు? సో టీబీ అనేది దాన్ని మన దేశంలో ఎండమిక్ డిసీజ్ అని చెప్పొచ్చండి. అంటే మీకు నాకు కూడా ఇప్పుడు టీబీ డెఫినెట్ గా అఫెక్ట్ అయ్యే ఉంటుంది. మోస్ట్ కామన్లీ స్మోకింగ్ వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ఏంటంటే బయట ఈ దాని బ్రాంకై అంటాం, ఎయిర్వేస్ అంటాం. అండ్ మీరు ఇప్పటి వరకు మీ కెరీర్ లో చేసినటువంటి లైక్ క్రిటికల్ కేసు, ఈ కేసు నాకు చాలా క్రిటికల్, చేసినంతసేపు లైక్ చాలా క్రిటికల్ గానే ఉంది, బట్ ఫైనల్ గా సక్సెస్ అయ్యాను, అలాంటి స్టోరీ ఏమైనా ఉందా? కేసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్ గా చాలా వరకు ఇంకా లేదు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనుకున్న కేసెస్ కూడా లైక్ యంగ్ పేషెంట్ 35-38 year old పేషెంట్, ఒక మేజర్ ట్యూమర్ అంటే ఛాతి మొత్తం ట్యూమర్ నిండుకుంది, లంగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండే. సర్జరీ తప్ప దానికి వేరే ట్రీట్మెంట్ లేదు. తీరా సర్జరీ స్టార్ట్ చేసి ఓపెన్ చేసినప్పుడు అది హార్ట్ కూడా వెళ్ళి అంటుకున్నాం. హార్ట్ అయితే ఒకటే ఉంటుంది, హార్ట్ ఏం చేయలేము, ఏం తీయలేము. ఆ సర్జరీ చేసిన తర్వాత అసలు పేషెంట్ ఎలా ఉంటారో, యాజ్ ఏ థొరాసిక్ సర్జన్ గా మీరు లైక్ ఇప్పుడుండే యూత్ కి లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని, అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ఎలాంటి తీసుకుంటే బెటర్ అని? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినెట్లీ ఎక్స్పోజర్ టు స్మోక్, ఐదర్ ఎన్వైరన్మెంటల్ స్మోక్ ఆర్ సిగరెట్. అందరూ స్మోక్ అంటే సిగరెట్ అనుకుంటారు, అది కాకుండా ఎన్వైరన్మెంట్ స్మోక్ కూడా. ఆ స్మోక్. హాయ్, వెల్కమ్ టు అనంతరా హెల్త్. ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తే అది ఒక లక్షణమే కాదు, హెచ్చరిక కూడా కావచ్చు. చెస్ట్ పెయిన్, లంగ్ సమస్యలు, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేయలేని విషయాలు. ఛాతీ ఆరోగ్యం మీద అపోహలు, నిజాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనతో పంచుకోవడానికి మన ముందున్నారు డాక్టర్ రోహన్ రెడ్డి గారు, థొరాసిక్ సర్జన్. అసలు ఈ థొరాసిక్ సర్జన్ అంటే ఏంటి, ఎవరు థొరాసిక్ సర్జన్, ఏ సర్జరీస్ చేస్తారు, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు రోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి. నేను ఒక థొరాసిక్ సర్జన్ ని, అంటే ఊపిరితిత్తులు, లంగ్స్ అండ్ చెస్ట్ కి సంబంధించిన సర్జరీస్ లో ఎక్స్పర్టీస్ చెందిన వాడిని. ఐఎమ్ ఆల్సో అ ట్రైన్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అండ్ trained in surgeries for lung cancers. Hi Rohan garu. Hello Andy. Hello Andy. All good. Thank you for inviting me on your channel. It's a great privilege. Chana santosham mimmalni kalisi and meer opportunity ichinanduku thoracic surgery ante enti and to explain about myself. Really grateful. Thank you. అసలు ఈ థొరాసిక్ సర్జన్ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఈ వర్డ్ విని ఉండరు, చాలా కొత్తగా వినిపిస్తుంటారు. అసలు థొరాసిక్ సర్జన్ అంటే ఎవరు, ఏం చేస్తారు? ఈ నార్మల్ కార్డియాలజిస్ట్ కి, జనరల్ ఫిజిషియన్ కి, పల్మనాలజిస్ట్ కి
వీళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి థొరాసిక్ సర్జన్? ఐ థింక్ ఇదే ప్రశ్న ప్రతిసారి చాలాసార్లు చెప్పాను. బట్ ముఖ్యంగా ఏంటంటే థొరాసిక్ సర్జరీ అంటే మీరు ముందు కార్డియో థొరాసిక్ సర్జరీ అనే పదం వినే ఉంటారు. అది ట్రెడిషనల్గా సిటీవిఎస్ సర్జన్ అంటారు. సిటీవిఎస్ అంటే కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్. ఇప్పుడు ఆ కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ అంటే హార్ట్, వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించింది, థొరాసిక్ అంటే ఛాతికి సంబంధించింది. థొరాసిక్ లిటరలీ మీన్స్ థొరాక్స్ అంటే థొరాక్స్ అంటే మా మెడికల్ పదంలో అదొక మెడికల్ పదం. థొరాక్స్ అంటే చెస్ట్ అన్నట్టు. సో ఆ కార్డియో థొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక బ్రాంచ్ సెపరేట్ అయిపోతా ఉంది. వాస్కులర్ సర్జరీ అనేది అంటే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలకు సంబంధించిన సర్జరీ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు స్పెషలైజ్ అయిపోయింది. అదో సబ్ స్పెషలైజేషన్. సో ఇప్పుడు ఏంటంటే కార్డియో థొరాసిక్ నుంచి కూడా థొరాసిక్ సర్జరీ అనేది సపరేట్గా ఏర్పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ద వరల్డ్ మీరు మన వెస్టర్న్ కంట్రీస్లో చూసినా కానీ లేకపోతే ఫార్ ఈస్ట్లో చూసినా కానీ థొరాసిక్ సర్జరీ అనేది సెపరేట్ ఉంటుంది. అంటే అది సపరేట్ సబ్ స్పెషలైజేషన్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే కార్డియాక్ సర్జరీలోనే లోడ్ చాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో కూడా మీరు సీనియర్ మోస్ట్ కార్డియాక్ సర్జన్స్, సో ఇన్ జనరల్ కార్డియాక్ సర్జన్స్ తీసుకుంటే సక్సెస్ఫుల్ కార్డియాక్ సర్జన్స్ ఎస్పెషల్లీ ఇన్ టాప్ టైర్ సిటీస్, వాళ్ళు హార్ట్కి సంబంధించిన సర్జరీస్ చేస్తూ ఉంటారు. దాంతో చాలా బిజీగా ఉంటారు. సో మున్పటి కాలం నుంచి వాళ్ళు లంగ్స్కి సంబంధించిన సర్జరీస్కి ఎక్కువ టైం కేటాయించకపోక దానికంటూ ఒక స్పెషల్ వాక్యూమ్ ఏర్పడింది అనమాట. సో దేర్ వాజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ లంగ్ రిలేటెడ్ సర్జరీ ఆర్ ఇన్ జనరల్ చెస్ట్ రిలేటెడ్ సర్జరీ, థొరాసిక్ రిలేటెడ్ సర్జరీ, థొరాక్స్ రిలేటెడ్ సర్జరీస్. సో అలా మెల్లగా ఈ రిక్వైర్మెంట్ నుంచి అవసరం పుట్టుకొచ్చి అలా థొరాసిక్ సర్జరీ అనేది ఇప్పుడు సెపరేట్ గా అది ఒక ఎంటిటీలా తయారవుతుంది. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కానీ ఎస్, మన దేశంలో ఏంటంటే ఎక్కువగా లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో లంగ్స్ రిలేటెడ్ సర్జరీ అంటే మెయిన్గా లంగ్స్ వచ్చేది టీబీ వ్యాధి ఒకటి అండ్ వేరే ఇన్ఫెక్షన్స్, అండ్ ఆ సర్జరీస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. సో అది సర్జరీ వరకు రావడం పేషెంట్స్కి మెయిన్గా అంత అవగాహన ముందు నుంచి తక్కువ ఉండింది. సో ముందు నుంచి కూడా సర్జరీస్ అవుతా ఉన్నాయి. చాలా సీనియర్ సర్జన్స్ రెగ్యులర్గానే లంగ్ రిలేటెడ్ థొరాసిక్ సర్జరీస్ చేస్తూనే ఉండేవారు. బట్ వేరే కార్డియాక్ సర్జరీకి కానీ లేకపోతే వేరే జనరల్ బ్రాంచెస్ ఉన్నంత అవగాహన దీనికి లేదు. అండ్ ఈ లంగ్స్ సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటే నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా సరే సో ఇమీడియట్ గా డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి? సో ఎలాంటి సిమ్టమ్స్ అంటే జనరల్ గా లంగ్స్ రిలేటెడ్ ఇంకా మనకి ఏదైనా ఐ థింక్ ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా తెలుసు అనుకుంటా. ముఖ్యంగా దగ్గు 3 వారాల కన్నా ఎక్కువ ఉంటే, దగ్గులో తెమిడ పడుతుంది అంటే, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది రెగ్యులర్గా వస్తుంది అంటే, లేదు ఒక్కొక్కసారి ఛాతిలో నొప్పి అనిపించినప్పుడు, అట్లాంటి పరిస్థితిలో ఒక్కొక్కసారి దగ్గులో రక్తం కూడా పడవచ్చు, తెమిడతో రక్తం కూడా మిక్స్ అయి పడవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ ఇమీడియట్ గా మనం అటెన్షన్ అంటే మెడికల్ హెల్ప్ తీసుకోవడం. ఒక్కొక్కసారి ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ సిమ్టమ్స్, హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఒకేలాగా అనిపించవచ్చు. అంటే ఛాతి నొప్పి అంటే ఫస్ట్ మనకి ఏదైనా హార్ట్ అటాక్ అన్నట్టు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ కుడ్ బి బికాస్ ఆఫ్ సంథింగ్ రిలేటెడ్ టు లంగ్స్ యాజ్ వెల్, లేకపోతే వేరే చాలా కారణాలు ఉండొచ్చు. అది కాకుండా కూడా చాలా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఊపిరి పీల్చే ఇబ్బంది అది మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ పోవచ్చు. సో కొంతమంది ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఈ ఇబ్బంది ఉంది కదా, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. కానీ అది ఒక 2 వారాలు కంటిన్యూస్ గా ఇబ్బంది పెడుతుంది అంటే దాన్ని డిలే చేయడం మంచిది కాదు. వెంటనే డాక్టర్ కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎస్ ఎస్ ఎస్. అండ్ ఇంకొకటి చాలా మంది లైక్ స్మోకింగ్ చేస్తేనే లాంగ్ డిసీజ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయంటారు. అలా కాకుండా చాలా మంది అసలు స్మోకింగ్ కూడా అలవాటు ఉండదు. ఎస్పెషలీ అర్బన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ మందికి ఈ మధ్య లైక్ లంగ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్కి ఎక్కువ మంది గురవుతున్నారు. ఏంటి రీజన్ అంటారు? వాళ్ళు స్మోకింగ్ అలవాటు ఉండదు, మీకు ఎక్కువ అర్బన్లో మనకు కనిపిస్తున్నాయి. స్మోకింగ్లో కూడా అంటే ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్లో యాక్టివ్ స్మోకింగ్ అని ఉంటుంది, ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే వేరే దేశాలు కంపేర్ చేస్తే మన దగ్గర ఇంకా స్మోకింగ్ ఇన్సిడెంట్స్ తక్కువ
అనే చెప్పొచ్చు అండ్ వెన్ కంపేర్ టు ద ఎంటైర్ పాపులేషన్. కానీ పాసివ్ స్మోకింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ప్రతి ఒక శరీరం స్మోక్కి, అదే స్మోక్లో మనం నికోటిన్ స్మోకింగ్, నికోటిన్ కాకుండా దాంట్లో చాలా కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే పదార్థాలు ఉంటాయి. సో ప్రతి శరీరం రియాక్ట్ అయ్యే విధం వేరేగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హార్మ్ఫుల్, బట్ మన రియాక్షన్ అనేది వేరేలా ఉంటుంది. సో ఒకవేళ యాక్టివ్ స్మోకింగ్ చేసినా యాక్టివ్ స్మోకింగ్ కన్నా ఒక్కొక్కసారి పాసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు అర్బన్ సిటీస్లో ఎస్పెషలీ చాలా మంది రీసెంట్గా నోటీస్ చేసింది ఢిల్లీ లాంటి సిటీలో, బికాస్ ద పొల్యూషన్ ఇస్ సో హై, ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ సో పువర్. సో దానివల్ల లంగ్ డిసీజెస్ అనేది, ఊపిరితిత్తులకి ఇబ్బంది, ఎస్పెషలీ పిల్లల్లో కూడా ఆస్మా, ఇంకా క్రానిక్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని చిన్నపిల్లల్లో కూడా చాలా త్వరగా స్టార్ట్ అవుతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఏంటంటే పొల్యూషన్ వల్ల సిన్స్ బర్త్ ఇట్ సెల్ఫ్ ద రిస్క్ ఇస్ టూ హై. ఎస్, ఇన్ఫ్యాక్ట్ మేము కొంతమంది అంటే దిస్ ఇస్ నాట్ ది క్లియర్ కట్ ఎవిడెన్స్ లేకపోయినా కానీ చాలా సర్జన్స్ కానీ చాలా డాక్టర్స్ మాట్లాడేది, మేము సర్జరీ చేసినప్పుడు డైరెక్ట్గా లంగ్స్ని చూస్తాం. జనరల్గా పిల్లల లంగ్స్ చూస్తే చాలా పింక్ కలర్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది పింక్ కలర్ పిల్లల్లో. అదే మీరు స్మోకర్స్లో లంగ్స్లో చూస్తే ఏంటంటే మొత్తం నల్ల నల్ల మచ్చలు అవన్నీ కనపడతాయి, పింక్ నుంచి బ్లాక్. ఇన్ఫాక్ట్ ఈ అర్బన్ సిటీస్ లో మీరు చూస్తే ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాన్ స్మోకర్, వాళ్ళల్లో కూడా లంగ్స్ లో ఆల్రెడీ చేంజెస్ కనపడతాయి. ఆ బ్లాక్ కలర్ అనేది పొల్యూషన్ టార్, ఇవన్నీ పొల్యూటెంట్స్ ఏదైతే మనం పీల్స్తామో అవన్నీ లంగ్ లో డిపాజిట్ అయ్యి అపియరెన్స్ అవుతుంది. ఓన్లీ స్మోకింగ్ వల్లే కాదు, బికాస్ ఆఫ్ బ్రీత్. ఎగ్జాక్ట్లీ. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటే అది మాస్క్స్ లాంటివి వేసుకుంటే ఏమన్నా కొంచెం బెటర్ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. బట్ మాస్క్స్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ డస్ ప్రివెంట్. కానీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా పోర్ ఉంటే మనం ఎన్ని మాస్క్స్ వేసుకున్నా అది అంత టు సమ్ ఎక్స్టెంట్ ఉంది. ఓకే, సో పొల్యూషన్ లో తిరగడం కొంచెం తగ్గించడం బెటర్. మనకనే తప్పదు. ఓకే, అండ్ ఇంకొకటి అండి, లైక్ లంగ్ సర్జరీస్ అనగానే చాలా మంది ప్రజలకి చాలా అపోహలు ఉంటాయి. సో యూజువల్ గా జనాలకు ఉండే అపోహలు ఏంటి, మీరు ఎలా వాటిని క్లియర్ చేస్తారు? లంగ్ సర్జరీస్ అనగానే భయపడతారు చాలా మంది. అవునండి. జనరల్ గా మేము ఏంటంటే లంగ్ సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటే లంగ్ లో ఒక భాగం ఏదో చెడిపోయినప్పుడు, అంటే ఆ భాగం ఇంకా పని చేయట్లేదు. లంగ్స్ పని ఏంటి, మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసేయడం. కానీ ఆ భాగం చెడిపోతే అది ఆ ఆక్సిజనేషన్ కి పని చేయట్లేదు, నంబర్ 1. లేదు, చెడిపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒక భాగం చెడిపోవడం వల్ల దాంట్లో ఫంగస్ చేరుకుంటుంది. దాంట్లో నుంచి ఒక్కొక్కసారి తెమడలో రక్తం పడడం, కొంతమందికి హఠాత్తుగా ఒకేసారి 300, 400, 500 ml బ్లడ్ కూడా వాళ్ళు కక్కిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది లేదా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రతి చలికాలంలో సీజన్ చేంజ్ అయినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం, ఈ సిచ్యువేషన్స్. లేదా కొంతమంది క్యాన్సర్స్. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో లంగ్ డ్యామేజ్, క్యాన్సర్ వల్ల ఒక లంగ్ లో ఒక భాగంలో క్యాన్సర్ ఉంది అంటే ఆ భాగాన్ని తీసేయాల్సింది. సో చాలా మంది ఇది అడుగుతారు, ఆ లంగ్ తీసేసిన తర్వాత అంతే ఉంటుందా, మనకి బ్రీతింగ్ కెపాసిటీ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుందా, లేదా లంగ్ తీసేసిన తర్వాత కొంతమంది చాలా అమాయకంగా అడుగుతారు, లంగ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఏమైనా లంగ్ పెడతారా అనేది. నాకు కూడా డౌట్ ఉందండి, ఎట్లా అంటారు? లేదండి, జనరల్ గా అలాంటిది ఏమీ ఉండదు అండ్ అవసరం కూడా ఉండదు. అంటే అది లంగ్ ఫిట్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది. లంగ్స్ తీసేస్తారా లేకపోతే వాటిని ఫిల్టర్ చేస్తారంటారా? లేదు, ఒక భాగం చెడిపోయింది అంటే ఆ భాగాన్ని పూర్తిగా తీసేయాలి సర్జరీ ద్వారా. లంగ్స్ అనేది యూనిట్స్ లా ఉంటాయండి, దాన్ని లోబ్స్ అంటాం. జనరల్ గా యూనిట్స్ లాగా ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు ఇల్లు ఉంది అనుకోండి, అన్ని మనం గదుల్లాగా కట్టుకొని ఉంటాము, లంగ్స్ లో కూడా అలాగే యూనిట్స్ ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకొని ఆ భాగానికి తగ్గట్టు, అంటే జబ్బుకు తగ్గట్టు ఒక యూనిట్ ని తీసేయాల్సి వస్తుంది. ఒక ఇంట్లో ఒక పోర్షన్ తీసేసినట్టు. ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు చాలా పాతది, ఇంట్లో చదలు పడ్డాయి, ఫంగస్ ఉంది, అది పెరుగుతానే ఉంది అంటే ఇంకా ఆ భాగాన్ని మనం తీసేస్తాము. ఇన్ వెరీ, అంటే నేను చాలా ట్రివియల్ గా చెప్తా ఉన్నాను, బట్ సో ఒక భాగం చెడిపోయిందంటే దాన్ని తీసేస్తాం. అయితే మిగతా లంగ్స్ భాగం ఆఫ్ కోర్స్ తీసే ముందు అక్కడే ఒక సర్జన్ ఇంపార్టెన్స్ తెలిసి వస్తుంది. అంటే ఆ భాగాన్ని తీసేస్తే పేషెంట్ కి సర్జరీ తర్వాత ఎంతవరకు ఫిట్ ఉండగలుగుతారు,
పేషెంట్ మామూలుగా ఊపిరి పీల్చగలుగుతారా లేదా, పేషెంట్ ఎప్పటికీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటారా, వెంటిలేటర్ మీద వెళ్లాల్సి వస్తుందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది అది మా ట్రైనింగ్ అన్నమాట. ఓకే, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది అసెస్మెంట్ చేస్తాం ఆబ్జెక్టివ్ గా. కొన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి, సిటీ స్కాన్స్ చేస్తాము, పేషెంట్ ఫంక్షనల్ అసెస్మెంట్ అని చేస్తాం. వీటన్నిటి ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. రఫ్ గా మేము గెస్ చేయగలుగుతాము, అసెస్ చేయగలుగుతాము. తీసిన తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఫిట్ ఉన్నారు అంటే దాన్ని ఫిట్నెస్ అంటాం, సర్జికల్ ఫిట్నెస్. పల్మనరీ ఫిట్నెస్ అంటాం. ఒకవేళ పేషెంట్ ఫిట్ ఉన్నారు అంటే ఓన్లీ దెన్ విల్ గో హెడ్ ఫర్ సర్జరీ. సో లెట్స్ సే ద పేషెంట్ ఇస్ ఫిట్ ఫర్ సర్జరీ. సర్జరీ చేసి ఆ భాగాన్ని తీసేస్తే మిగిలిన భాగం ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది, అది పెరుగుతుంది. లంగ్స్ అంటే మెయిన్లీ దే ఆర్ ఎలాస్టిక్ స్ట్రక్చర్స్, బలూన్ లా ఉంటాయి. దాంట్లో గాలి నిండే కొద్దీ అది సైజ్ పెరుగుతూ పోతుంది. సో మనకి నేచర్ దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే లంగ్స్ సైజ్లో అంటే నంబర్లో పెరగకపోయినా, మళ్ళీ అదే లోబ్ క్రియేట్ అవ్వకపోయినా, ఈ మిగతా లోబ్ కానీ మిగతా ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి సైజులో పెరుగుతాయి. దాన్ని హైపర్ ఎక్స్పాన్షన్ అంటాం, కాంపెన్సేట్ చేస్తాయి అన్నమాట. సో అది కాంపెన్సేట్ చేయడానికి పేషెంట్ దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో అందుకే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది చేస్తేనే ఆ లంగ్స్ అనేవి మళ్ళీ రికవర్ అవుతాయి అండ్ పేషెంట్ ఫిట్నెస్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సో డ్యూరింగ్ దిస్ ట్రాన్సిషనల్ పీరియడ్, ఈ ఒక 2-3 వీక్స్ అప్పుడు కొంచెం డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే లంగ్ పూర్తిగా సైజ్ పెరగకపోతుండొచ్చు, వేరే చాలా రీజన్స్ ఉంటాయి దానికి, ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్ స్టిఫ్గా అవ్వడం. అలాంటప్పుడు ఏంటి, నేచర్స్ అటెంప్ట్ ఆ ఖాళీ జాగా ఎక్కడైతే ఖాళీ జాగా మిగిలి ఉంటుందో దాన్ని ఎక్కువ రోజులు ఉండనియదు, దాన్ని కొలాప్స్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ తీసేసామనుకోండి ఒక భాగం లంగ్, ఆ ఖాళీ జాగాలో ఇప్పుడు లంగ్ పెరగట్లేదు, కానీ దాన్ని క్లోజ్ చేయాలంటే ఈ రిబ్స్ అనేవి మెల్లగా ష్రింక్ అవుతాయి, హార్ట్ అనేది కొంచెం అటు మూవ్ అవుతుంది. సో ఆ షిఫ్టింగ్ వల్ల ఏంటంటే సైజ్ అనేది తగ్గిపోతుంది, క్యావిటీ తగ్గిపోతుంది. సో దట్స్ హౌ నేచర్ హ్యాస్ డివైజ్డ్ టు. ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో మేము ఒక లంగ్ పూర్తిగా కూడా తీసేయాల్సి వస్తుంది. క్యాన్సర్స్లో కానీ లంగ్ తీసేసినా కూడా సర్వైవ్ అవుతారా? సర్వైవ్ అయ్యే, ఎస్ డెఫినెట్గా, చాలా కామన్ గా చేస్తామండి లంగ్ సర్జరీ. ఆఫ్ కోర్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటే, కాకపోతే అలా అని తప్పు చేయొద్దు కానీ బట్ జాగ్రత్తగా ఉండి ఎగ్జాక్ట్లీ తప్పనిసరి పరిస్థితుల్లో. ఎస్, అండ్ దాన్ని న్యూమోనెక్టమీ అంటాం. ఒక లంగ్ పూర్తిగా తీసేయడాన్ని న్యూమోనెక్టమీ అంటాం. కానీ అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ కాదు. సర్జరీ చేయడం పెద్ద విషయం కాదు, సర్జరీ తర్వాత పేషెంట్ పడే పాటలు, పేషెంట్కి అయ్యే ఇబ్బందులు అవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ సచ్ అ ఈజీ సర్జరీ టు అండర్టేక్. ఆ సర్జరీ చేసే ముందు మామూలు సర్జరీస్ కన్నా ఒక 10 సార్లు ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. సో అందుకనే థొరాసిక్ సర్జన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎస్, ఎందుకంటే మిగతా సర్జరీలు కూడా అవి టఫే, బట్ స్టిల్ ఇది 10 times ఎగ్జాక్ట్లీ. ఇది లంగ్ సర్జరీస్ ఏంటంటే మెయిన్ గా అక్కడే ఛాలెంజ్ వస్తుందండి. మెయిన్ గా సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఎంతవరకు మామూలుగా ఊపిరి పీల్చగలుగుతారు, ఎంతవరకు ఫిట్ ఉంటారు. సో ఈ లంగ్ ఒక న్యూమోనెక్టమీ అంటే ఒక లంగ్ మొత్తం తీసేసిన తర్వాత ఆ ఖాళీ జాగా మొత్తం ఉండిపోతుంది. సో దాన్ని ఎలా మేనేజ్ చేయడం, దాంట్లో ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయనేది కూడా అది తెలిసి ఉండాలి, అది ఎక్స్పీరియన్స్ కానీ మనకి అవగాహన ఉండాలి. ఓన్లీ దెన్ వీ కెన్ గో అహెడ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ సర్జరీస్. సో కాబట్టి ఎవరు కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి టెక్నిక్స్ ఉన్నాయి, మంచి డెఫినెట్లీ అవసరం ఉంది, డెఫినెట్గా అవసరం ఉంటేనే ఆ సర్జరీ చేస్తారు. కానీ అవసరం ఉంది అంటే తప్పకుండా ఆ సర్జరీ చేయాల్సిందే. ఓకే, కానీ ఆ సర్జరీ ఏంటి, దాంట్లో ఏం చేస్తాం, చాలా మందికి అవగాహన లేదు. లైక్ ఊపిరితిత్తులు అంటే ఒక్కసారి పాడే అంటే ఇంకా అసలు నీకు లేదు, అయిపోయింది, లైఫ్ అయిపోయినట్టే అని చాలా మంది కన్క్లూజన్ వాళ్ళే ఇచ్చేసుకుంటుంటారు. సో అటు మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళందరికీ, ఎందుకంటే మేము చాలా సార్లు నోటీస్ చేసేది ఏంటంటే మా కలీగ్స్ పల్మనాలజిస్ట్ ఎవరైతే, పల్మనాలజిస్ట్ అంటే బేసిక్లీ వాళ్ళు మెడిసిన్స్ ద్వారా, ఫిజిషియన్స్ హూ స్పెషలైజ్ ఇన్ లంగ్, హూ ఫోకస్ ఆన్ లంగ్ ట్రీట్మెంట్. పల్మనాలజిస్టులు ఓన్లీ మెడిసిన్స్ వరకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయడము. అది కాకుండా ఈ కాలంలో ఇంటర్వెన్షన్స్ అని చేస్తాం, అంటే స్కోప్స్ తో ఏమైనా లోపల చిన్న గడ్డల్లాగా ఉంటే దాన్ని తీయడము, అలాంటివి.
ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా వరకు పెరిగాయి. సో ద పల్మనాలజిస్ట్ అండ్ ఆల్సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అని చెప్పొచ్చు. బట్ మెయిన్లీ దేర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ మెడిసిన్, ఫిజిషియన్స్. ఓకే, మెడిసిన్స్ తో ట్రీట్ చేయడం. ఓకే. వెరాజ్ ఇట్ కమ్స్ టు అస్, మేము సర్జికల్ బ్యాక్గ్రౌండ్, అంటే ముందు సర్జికల్ ట్రైనింగ్ చేసి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, మీరు సర్జరీ చేస్తారు. ఎస్. సో థొరాసిక్ సర్జన్ అంటే ఎస్, మేము బేసికలీ సర్జన్స్ అన్నమాట, సర్జికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కత్తులతోనే పనిచేస్తాం. సో బట్ సేఫ్ గా యూజ్ చేస్తారు ఆ కత్తుల్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ. సర్జన్ అంటే అంతే కదండి. సో యా, సో పల్మనాలజిస్ట్ కూడా ఒక్కొక్కసారి మాకు పేషెంట్స్ పంపించేటప్పుడు వాళ్ళకు కూడా పూర్తిగా, ఎందుకంటే మా వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే సర్జరీ చేయొచ్చా లేదా, చేసిన తర్వాత ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఏం ఇవన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది. అది మా స్పెషాలిటీ, మా డొమైన్ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకొని చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ తీసుకున్న తర్వాత పేషెంట్ తోటి కూర్చొని డిస్కస్ చేసి, పేషెంట్ ని కన్విన్స్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి, ఎందుకంటే అందరు పేషెంట్స్ ఒకేలా ఉండరు, అందరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకేలాగా భయపడతారు, అందరు మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. సో యూ హ్యావ్ టు బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు పాత రోజులు అంటే ఏం తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో ఏం చేసినా సర్చ్ చేస్తున్నారు, ఓకే మేమైనా ఇట్లా అయిపోతుందేమో, అట్లా అయిపోతుందేమో. అక్కడ రియల్ డాక్టర్స్ ఉండరు, రియల్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి దాన్ని ఎక్కువ నమ్ముతుంటారు. యా, ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అయితే ఇంకా బెటర్ అండి. వాళ్ళు నమ్ముతారు, చెప్పింది అర్థం చేసుకుంటారు. అయితే చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంటారు. వాళ్ళు ఎస్, ఇది ఒక సబ్జెక్ట్, వాళ్ళు దాంట్లో మనకన్నా ఎక్కువ తెలిసి మాట్లాడినట్టు వాడికి ఇంకా బాగా తెలుసు, సో వాళ్ళు చెప్పినట్టు వింటారు. సోషల్ మీడియా నాలెడ్జ్ తీసుకోవాలి, కానీ మీలాంటి డాక్టర్స్ ని కలిస్తేనే దాని గురించి క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. బట్ డెఫినెట్లీ సోషల్ మీడియా ప్లేస్ ఎనీ సార్ట్ ఆఫ్, ఇప్పుడు ఐ మీన్ సోషల్ మీడియా కానీ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆన్ ద ఇంటర్నెట్ డొమైన్, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్, ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ ఇట్ హెల్ప్స్ దెమ్ గైడ్. మనం ఎంత పాజిటివ్ తీసుకుంటే అంత. ఇప్పుడు మీరు వచ్చి మనం చెప్తున్నాం, ఇది కూడా సోషల్ మీడియానే, బట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటదండి. అండ్ ఇంకొకటి అండి, లైక్ మినిమలీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ అంటారు, అంటే ఏంటండి ఇది? దానివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ. మినిమలీ ఇన్వేసివ్ థొరాసిక్ సర్జరీ అంటే థొరాసిక్ సర్జరీలోనే చిన్న ఇన్సిజన్స్ ద్వారా, చిన్న కట్ ద్వారా. ఇన్వేషన్ అంటే మెయిన్గా మనం ఒక కట్ పెట్టి లోపలికి వెళ్ళడం. సో అలా ముందు కాలంలో అట్లీస్ట్ ఒక 10-15 years ముందు మన దేశంలో ఖచ్చితంగా అన్ని సర్జరీస్, మేజర్ సర్జరీస్, కొన్ని సెంటర్స్ తప్ప అన్ని చోట్ల అన్ని సర్జరీస్ థొరాసిక్ సర్జరీ అంటే పెద్ద కట్ చేయడం. మామూలుగా ఈ 2 ribs మధ్యలో ఒక పెద్ద కట్ చేసి, ఇంత పెద్ద ఒక 15 centimeters అంత కట్ చేసి, ఆ 2 ribsని స్ప్రెడ్ చేసి ఆ లోపలికి వెళ్ళి 2 చేతులు పెట్టి, సో అది సర్జన్కి కష్టమే, అట్ ద సేమ్ టైం సర్జరీ తర్వాత పేషెంట్ కి పెయిన్, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. 15 centimeters అంటే అయితే ఒక 10 years ముందు, 15 years ముందు మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్, ఎస్పెషలీ మన దేశంలో అయితే అవి మేజర్స్ అంటే ఓపెన్ సర్జరీస్ అనేది అనమాట. సో అలానే అయ్యేది. ఒక 10 ఏళ్ల నుంచి ఎస్పెషలీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనేవి బాగా పెరిగాయి. మినిమల్ ఇన్వేజివ్ అంటే బేసిక్లీ లాప్రోస్కోపీ అండి, అంటే చిన్న కట్ ద్వారా, కీ హోల్ సర్జరీ అని అనొచ్చు. సో కీ హోల్ సర్జరీలో ఏంటి అంటే దాంట్లో మనం చిన్న కట్స్ ద్వారా చేస్తాము. అది అబ్డామిన్లో చేస్తే, అంటే పొట్టలో చేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. అదే ఛాతీలో చేస్తే వాట్స్ అంటాం, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ, ఇట్ ఈస్ నథింగ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ద చెస్ట్. అదే వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, వాట్స్ అంటాం. సో దాంట్లో ఏంటంటే మనం చిన్న ఇన్సిజన్, ఒక 3 to 4 centimeter ఇన్సిజన్ ద్వారా లోపలికి వెళ్ళి, సో దాంట్లో ఏంటంటే రిబ్స్ అనేది స్ప్రెడ్ చేయడం ఉండదు, పెద్ద కట్ ఉండదు, కట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే దాంట్లో టెక్నికల్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం రిబ్స్ ఓపెన్ చేసి 2 చేతులు పెట్టి చేయడంలో ఆ స్పీడ్ డిఫరెంట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ డిఫరెంట్. అదే మనం చిన్న హోల్ నుంచి స్కోప్ పెట్టి అలా చేయడం అనేది, దాంట్లో టెక్నికల్ డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. బట్ దట్ ఈస్ అవర్ కోర్ ట్రైనింగ్. మా ట్రైనింగ్ మొత్తం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ ద చెస్ట్, అంటే వాట్ సర్జరీస్లో, దాంట్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దాంట్లో మినిమల్ ఇన్వేజివ్. ఇప్పుడు అదే మినిమల్ ఇన్వేజివ్లో వాట్స్ కాకుండా రోబోటిక్ అనేది కూడా వచ్చింది. సో దట్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్, రోబోటిక్ థొరాసిక్ సర్జరీ. ఎస్. అసలు ఈ రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటండి ఇది? సో రోబోటిక్ థొరాసిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ అసోసియేటెడ్ థొరాసిక్ సర్జరీ,
ఓకే, వీటి వల్ల యూజ్ ఉంటుంది అంటారా? ఎక్కువ డెఫినెట్ రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి. వ్యాట్స్ లాగానే ర్యాట్స్ ఉంటుంది, డెఫినెట్ గా రిజల్ట్స్ బాగుంటాయండి. ఆ, ఎలా అయితే మనం వ్యాట్స్ లో చిన్న కీ హోల్ ద్వారానే దీంట్లో కూడా అంతే 1 సెంటీమీటర్ టు మాక్సిమం 2 సెంటీమీటర్ చిన్న హోల్స్ ద్వారా 3 to 4 హోల్స్ మాక్సిమం దాని ద్వారా చేస్తాం. సో రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ప్రెసిషన్ అండ్ విజన్ ఖచ్చితంగా ఎక్కడ ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే దాని చాలా ప్రిసైజ్, చాలా ఫోకస్డ్గా ఉంటాయి. అండ్ మనం చూసేది కూడా 3D కెమెరా అంటాం. ఇప్పుడు ల్యాప్రోస్కోప్లో కూడా 3D కెమెరా ఉన్నాయి, కానీ దీంట్లో దాని మ్యాగ్నిఫికేషన్ అనేది చాలా మనం మైక్రోస్కోప్లో చూసినంత పెద్దగా కనపడుతుంది. అండ్ అది కాకుండా రోబోట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్లో మనం ఓన్లీ స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఓకే, సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇలా స్ట్రైట్కి వెళ్ళి దాని పని అది చేస్తుంది, ఇలా 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 కదులుతుంది. అదే రోబోటిక్ సర్జరీలో ఏంటంటే రెస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మన చెయ్యి ఎలా ఉంటుందో, ఒక మనిషి చెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అది ఇలా తిరుగుతుంది. సో మోర్ దెన్ 360 degrees ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన చేతులు తిరిగినట్టు అలా రోబోటిక్ సర్జరీ. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోబోట్ అనేది మనకు కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఫర్ ద పాస్ట్ 20-25 years ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ సో గ్రేట్. చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసి సో అసలు మనిషి చెయ్యి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, ఇన్ఫాక్ట్ మన చేతిలో కూడా ఒక్కొక్కసారి ఇట్లా షివరింగ్ ట్రెమర్స్ వస్తాయి, దాంట్లో ఆ ట్రెమర్స్ కూడా రావు రోబోటిక్లో. మనం చేసిన ప్రతి మూమెంట్ అక్కడ మ్యాచ్ అవుతుంది, అక్కడ మిర్రర్ అవుతుంది. సో అది కాకపోతే దాంట్లో ఏంటంటే సో మనం ఆ రోబోట్ అనేది అక్కడ ఉంటుంది, మనం సర్జన్ ఒక 10 feet డిస్టెన్స్లో అదే రూమ్లో కూర్చొని వీడియో గేమ్ ఆడినట్టు ఆ జాయ్స్టిక్ ఆపరేట్ చేస్తాము. బెడ్ సైడ్ కూడా డెఫినెట్గా ఒక సర్జన్ ఉంటారు. సో ఆ బెడ్ సైడ్ ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేయడానికి. సో కాకపోతే ఆ రోబోట్ కంప్లీట్గా మాస్టర్ స్లేవ్ ఈక్వేషన్ అంటాం. సో కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద సర్జన్, హ్యూమన్తోనే కంట్రోల్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఇంకా అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాలేదు. ఇట్ ఈస్ నాట్ రోబోట్ అంటే రోబోట్ సర్జరీ చేయడం కాదు, మనిషే చేస్తారు, బట్ ఇట్ ఈస్ ద రోబోట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పర్సన్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు వ్యాట్స్ అని చెప్పారు, ర్యాట్స్ అని చెప్పారు, వీడియో అసిస్టెడ్ అండ్ రోబోటిక్ అసిస్టెడ్. ఈ రెండిట్లో ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుందండి? లైక్ దేని ఇంపార్టెన్స్ దానికి ఉందంటారా? ఎస్, రెండిటికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉండేది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ ఏదైతే అన్నామో, నేను అన్నది 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు అన్ని ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ అయిపోయాయని. అట్లానే ఓపెన్ సర్జరీస్ మనం పూర్తిగా తీసేయలేము, పూర్తిగా మర్చిపోలేము. కేస్ బట్టి, కండిషన్ బట్టి, ఆ కేస్ కాంప్లెక్సిటీ బట్టి విల్ హ్యావ్ టు చూస్ ది. ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీస్ చేస్తున్నాం. ఎస్, రెగ్యులర్గా చేస్తూనే ఉంటామండి. మన దగ్గర మెయిన్గా ఏంటంటే టీబీ రిలేటెడ్ డిసీజ్ మన దేశంలో చాలా కామన్. అవును. సో యూజువల్గా ఈ టీబీ డిసీజెస్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ పూర్ సోషియో ఎకనామిక్ స్టేట్, అంటే చాలా ఎడ్యుకేషన్ ఇంకా ఎకనామికల్గా ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆ సెక్టర్లో చెందిన వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. రూరల్ ఏరియాస్ లో ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. అవేర్నెస్ ఉండదు, సరిగ్గా గైడెన్స్ ఉండదు, అండ్ ట్రీట్మెంట్ కూడా వెళ్ళరు. అండ్ చాలా మంది డాక్టర్స్ కి, మా వాళ్ళకి, మా డాక్టర్ కమ్యూనిటీలోనే ఎస్ లంగ్స్ కి సర్జరీ పాసిబుల్, సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ బాగా ఉండొచ్చు, థొరాసిక్ సర్జరీ అనేది ఒకటి ఉంది, థొరాసిక్ సర్జన్ అనే ఉన్నారు అని ఇంకా చాలా మందికి తెలియదు. ఈవెన్ నేను మీ గురించి మాట్లాడేంత వరకు నాకు థొరాసిక్ సర్జరీ అంటే బయట అట్లీస్ట్ వింటుంటారు, మీరు వినుండరు. డాక్టర్స్ లోనే ఇంకా చాలా మందికి స్పెసిఫిక్ థొరాసిక్ సర్జరీ అనేది. ఓకే, ఇప్పుడు పల్మనాలజిస్ట్ కి తెలుసు, బికాజ్ రిలేటెడ్ బ్రాంచ్ కాబట్టి వాళ్ళకి, అదర్ డాక్టర్స్ తెలియదు, ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు. సో సరిగ్గా గైడెన్స్ లేక పేషెంట్స్ 2 ఏళ్ళు 3 ఏళ్ల తరబడి అంతే ఆ జబ్బును పెట్టుకొని మందులతో ట్రీట్ చేసి, అది చాలా కాంప్లెక్స్ అయిన సిచ్యువేషన్లో అప్పుడు వస్తారు సర్జరీకి. సో అలాంటి సిచ్యువేషన్లో లాబ్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీస్ చాలా కష్టం ఉంటుంది. అప్పుడు వీ హ్యావ్ టు రిజార్ట్ టు ఓపెన్ సర్జరీ. కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్ లాప్రోస్కోపిక్ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. రోబోటిక్ అనేది డెఫినెట్లీ ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది, సర్జన్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మాకు కంఫర్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్ కూడా అది ట్రాన్స్లేట్ అవుతుంది. బట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇంకా ఇప్పటి కాలంలో కూడా రోబోటిక్ అనేది ఇట్స్ స్టిల్ లగ్జరీ సర్వీస్, కాస్ట్లీ. సో కాస్ట్ వైజ్ డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. దానికి కంపేర్ చేస్తే ఈజీగా 1 to 2 lakhs ఎక్కువనే ఉంటుంది.
సో దాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇవి లైక్ మీరు చెప్పిన సో అండ్ సో లైక్ రోబోటిక్ థింగ్స్ అన్ని ఇంకా టైర్ 1 సిటీస్ లోనే ఉన్నాయా, లేకపోతే టైర్ 2 సిటీస్ కూడా వచ్చే? టైర్ 2 సిటీస్ లో కూడా వస్తున్నాయి, బట్ మోస్ట్లీ టైర్ 1 సిటీస్. సో హైదరాబాద్, చెన్నై, ముంబై, I think we can safely say it is only mainly in tier 1 cities only. Okay. But what I feel is ఇంకా ఎంత కాలంలో రావచ్చు అంటారు టైర్ 2 సిటీస్ కి, చిన్న చిన్న నగరాలకి? మేబీ ఒక 10-15 years 10-15 years పడుతుంది అంటారా? మేబీ 10 years లో అయితే డెఫినెట్ గా టైర్ 2 సిటీస్ లోనే కాదు, మెయిన్ గా టైర్ 1 సిటీస్ లో ఏంటంటే రోబోటిక్ సర్వీసెస్ అనేవి చాలా పెరుగుతాయి. బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్, వెదర్ వి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, రోబోటిక్ ఇస్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పటి వరకు controlled by human and in future also I think it is very unlikely human control లేనిది. ఇప్పుడు మీకే తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరైనా రోబోట్ ఆపరేషన్ చేస్తుంది అంటే మనం ఈజీగా నమ్మేసి వదిలేదు. ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై ఎ మ్యాన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే ఇప్పటి వరకు రోబోట్ ప్రొడక్షన్ అనేది ఏదైతే మషీన్ ఉంటుందో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒకటే మేజర్ కంపెనీ ఉండేది. ఎలా అయితే మనకు 20 ఏళ్ల క్రితం ఫోన్ అంటే నోకియా అంతే తెలుసు. సో ఇప్పుడు కూడా అంతే. ఆ ప్యాటెంట్ అనేది ఒక కంపెనీకే ఉండేసరికి అండ్ మెయిన్గా R&D అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండేసరికి, బట్ సూనర్ ఆర్ లేటర్ దర్ ఆర్ సెవరల్ అదర్ కంపెనీస్, చాలా ఇండియన్ కంపెనీస్ ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ సర్జికల్ రోబోట్స్. సో తొందరలోనే విత్ ఇన్ 5 to 10 years there will be lot of competing companies, చాలా రోబోట్స్ వస్తాయి. అండ్ అప్పుడు ఆ కాంపిటీషన్ వల్ల కన్జంప్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈ COPD, TB ఉన్న పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ అంటే మీ దగ్గరికి అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్తోనో లేకపోతే మెడిసిన్స్తోనో అయిపోతుంది. సర్జరీ అవసరం ఉంది అని అంటే మీకు ఏ సందర్భాల్లో మీకు అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా మీరు కన్వే చేస్తారు? రైట్. సో టీబీ అనేది దాన్ని మన దేశంలో ఎండమిక్ డిసీజ్ అని చెప్పొచ్చు అండి. అంటే ఆల్మోస్ట్ దేశంలో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ అందరికీ టీబీ ఉన్నది అన్నట్టు. మీకు నాకు కూడా ఇప్పుడు టీబీ డెఫినెట్ గా అఫెక్ట్ అయ్యే ఉంటుంది. మనం ఎంత వ్యాక్సినేషన్ తీసుకున్నా వీఆర్ ఎక్స్పోజ్ టు ఇట్. ఉంటుంది అంటారా అందరికి? డెఫినెట్ గా మాకైతే డెఫినెట్ గా ఎక్స్పోజర్ అయ్యే ఉంటుంది. కానీ ఏంటంటే టీబీ మనం మోస్ట్లీ అది డ్రాప్లెట్స్ ద్వారా, ఎలా అయితే కోవిడ్ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందో అది కూడా క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు టీబీ పేషెంట్ ఎస్ మనం దగ్గులో కానీ మాట్లాడేటప్పుడు ఏదైతే స్ఫూటం ఉంటుందో ఎరోజాల్ అంటాం, దాంట్లో నుంచి మనకు టీబీ కాంట్రాక్ట్ అవుతుంది. సో వెన్ వి కాంట్రాక్ట్ టీబీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్. అయితే లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని ప్రైమరీ టీబీ అంటాం. మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండేసరికి అక్కడికక్కడికి ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ని ఆపేస్తుంది. సో ప్రైమరీ టీబీని ఆపేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కొంతమంది ఆల్మోస్ట్ 80 to 90% వరకు ప్రైమరీ టీబీ స్టేజ్లో అక్కడ ఆగిపోతుంది, దాని ఇమ్యూనిటీ కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుందో, వేరియస్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే మన వెయిట్ లాస్ ఉండొచ్చు, అండ్ కొంతమంది క్రానిక్ డయాబెటీస్కి, అండ్ కొంతమందికి కొన్ని మెడికేషన్స్ వల్ల ఇమ్యూనిటీ డ్రాప్ అయినప్పుడు ఎనీ కండిషన్ టీబీ రియాక్టివేషన్ అవ్వచ్చు. సో దాన్ని రియాక్టివేషన్ అంటాం. అదొక 10 మంది ఒక 10% or 5% రియాక్టివేషన్ టీబీ ఉంటుంది. కొంతమందికి టీబీ అక్కడ లంగ్స్ నుంచి వేరే ఆర్గన్ స్ప్రెడ్ అవుతుంది. ఎస్, టీబీ అనేది లంగ్స్ నుంచి ఎనీ ఆర్గన్, బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు, బోన్స్ వరకు, కిడ్నీస్ కి, అబ్డామిన్ కి, అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి అదే టీబీ మల్టిపుల్ ప్లేసెస్ లో ఒకేసారి వెళ్ళొచ్చు, దాన్ని మిలియరీ టీబీ అని అంటారు. సో అలా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ ఇస్ పాసిబుల్. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రియాక్టివేట్ అయినప్పుడు టీబీ ఏంటంటే, ఆర్ టీబీ ప్రైమరీ దానివల్లనే లంగ్స్ ఒక భాగం చెడిపోతాయి. సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వకపోవడం వల్ల, ఆర్ ట్రీట్మెంట్ సగం జరిగి సగంలో వదిలేయడం వల్ల, ఆర్ ట్రీట్మెంట్ జరిగినా కానీ కరెక్ట్ అయిన మందులు ఇవ్వడం. ఎందుకంటే అదే టీబీ మనం ఒక స్టాండర్డ్ రెజిమెన్ ఉంటుంది, ఫస్ట్ లైన్ అంటాం దాన్ని, డ్రగ్ సెన్సిటివ్ రెజిమెన్ అంటాం. సో ఇప్పుడు కొన్ని టీబీ బ్యాక్టీరియా ఏంటంటే దానికి రియాక్ట్ అవ్వవు, రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఆ లంగ్ భాగం చెడిపోతుంది. సో ఆ చెడిపోయిన భాగంలో నేను చెప్పాను కదా, ఫంగస్ అనేది రావచ్చు. సో దానివల్ల ఆ భాగాన్ని తీసేయాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే టీబీ వల్ల లంగ్స్ బయట, ఇది లంగ్స్ లోపల, లంగ్స్ బయట ప్లూరల్ స్పేస్ అని ఉంటుంది.
అంటే మామూలుగా ఏంటంటే లంగ్స్ మనకి ఛాతి వరకు అతుక్కొని ఉంటుంది. సో బయట కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, అక్కడ స్పేస్ అనేది ఉండదు. మనం ఇప్పుడు బ్రీత్ చేసేటప్పుడు మన పక్క ఎముకలకి, రిబ్స్కి, లంగ్స్ మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ అతుక్కొని ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ లంగ్స్కి ఆ ఛాతి వాల్ మధ్యలో స్పేస్ క్రియేట్ అయ్యి ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి పస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, దాన్ని ఎంపైమా అంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ దానికి సర్జరీ అవసరము. అండ్ సో టీబీ అంటే టీబీలో మెయిన్ ఈ 2 కండిషన్స్. టీబీ డాక్టర్ని కలిస్తే గానీ దాని గురించి తెలియదు. ఎగ్జాక్ట్లీ, అది ఆ టీబీ అనేది యాక్టివ్గా ఉందా లేకపోతే ఇజ్ ఇట్ డార్మెంట్ అంటే లేటెంట్ అంటాం. అంటే యాక్టివ్గా జబ్బు లేని సిచ్యువేషన్. యాక్టివ్ ఉన్నప్పుడు మనకి ఫీవర్ అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, లేటెంట్ దాంట్లో సిమ్టమ్స్ ఉండదు. ఇంకోటి నేను ఏదైతే అన్నానో టీబీ వల్ల లంగ్ ఒక భాగం చెడిపోతుంది, దాన్ని టీబీ సీక్వెలే అంటాం. అంటే టీబీ వచ్చి పోయిన తర్వాత మిగిలే రిజల్ట్ అనమాట, కాన్సిక్వెన్సెస్. సో ఆ సిచ్యువేషన్లో సర్జరీ అనేది అవసరం ఉంటుంది. అది కాకుండా ఈ టీబీ ఇన్ఫెక్షన్స్ అనేది, సో అది మనం అర్థం చేసుకోవాలి ఏ స్టేజ్లో ఉంది అని, దానికి తగ్గట్టు మన సర్జరీ ఆర్ ట్రీట్మెంట్ని టైలర్ చేయాలి. ఇంకోటి మీరు అనేది సిఓపిడిలో ఏంటంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. దాంట్లో మెయిన్గా ఒక విధంగా చెప్పాలంటే లంగ్స్ వీక్నెస్ అండి. మనం ఎప్పుడైతే గాలి పీలుస్తామో గాలి బయటికి రావాలంటే లంగ్స్లో ఒక రకమైన ఎలాస్టిసిటీ కావాలి, లంగ్స్ అదే కొలాప్స్ అవ్వాలి, ఆ స్ట్రెచ్ అయినప్పుడు మళ్ళీ న్యాచురల్ స్టేట్కి రావాలి. కానీ స్మోకింగ్ వల్ల, మోస్ట్ కామన్లీ స్మోకింగ్ వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ఏంటంటే ఆ బయట ఈ దాని బ్రాంకై అంటాం, ఎయిర్వేస్ అంటాం. ఆ ఎయిర్వేస్ అనేది టైట్గా అవ్వడం వల్ల ఊపిరి బయటికి అంత ఈజీగా రాదు. సో భాగం అనేది మెల్లిగా వీక్ అయిపోయి బలూన్స్ లాగా, బుడగల్లాగా ఫామ్ అవుతాయి, దాన్ని బుల్లే అంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి లంగ్ సైజ్ పూర్తిగా పెరిగిపోయి ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయి దానివల్ల వాళ్ళకి ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఒక భాగం లంగ్ తీసేస్తాం, లేకపోతే ఆ బుడగలు ఏదైతే ఉండదో చెడిపోయిన భాగం ఉందో దాన్ని తీసేస్తాం. బట్ దానికి కూడా అదే మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఏదైనా బెటర్ మీ డాక్టర్ని కలిస్తే బెటర్. కొంచెం సర్జన్ హూ డీల్స్ విత్ లంగ్ సర్జరీస్ కలిస్తే బెటర్. అండ్ ఇంకొకటి కూడా, ఈ టీబీ ఒకసారి వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత ఒక 10 years తర్వాత రాదు అనేది ఏమైనా ఉందా? లేదండి, టీబీ ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, వచ్చిన వాళ్ళకి మళ్ళీ కూడా రావచ్చు. ఒకే మనిషికి 2-3 సార్లు వచ్చింది కూడా చూసాను. రీయాక్టివేషన్ అనేది అన్నాను కదా, మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి లైక్ ఇదే టీబీ లైక్ రిపిటేటివ్గా వస్తుంటుంది. కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చినా కూడా రియాక్ట్ అవ్వరు. సో అలాంటి టైంలో సర్జరీస్ అవసరం ఉంటుంది అంటారు. దాన్ని ఎండిఆర్ టీబీ అంటాము. కాకపోతే ఏంటంటే ఎండిఆర్ టీబీలో కూడా ఎప్పుడైతే సర్జరీ ఎప్పుడు చేస్తాము అంటే లంగ్ది ఒక భాగం పూర్తిగా చెడిపోయింది, అది ఇంకా పనికిరాదు. దాన్ని తీసేస్తే ఐదర్ దాంట్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి అది వేరే భాగం స్ప్రెడ్ అవుతుంది, లేదు ఆ భాగం చెడిపోయి ఇంకా ఆక్సిజన్ ఇవ్వడానికి పని చేయట్లేదు అన్నప్పుడు అది తీసేస్తే మిగతా భాగం అయినా పెరుగుతుంది అన్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో లంగ్ బాగానే ఉంది కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాన్ని ఇంకా మెడికేషన్స్ తోటే ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. మాక్సిమం మెడికేషన్ ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. టీబీకి లక్కీలీ ఒక 50-60 ఏళ్ల నుంచి 1940s నుంచి మెడికేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో వేరియస్ డెవలప్మెంట్స్ వచ్చి ఫస్ట్ లైన్ అని, సెకండ్ లైన్ అని, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చేసరికి సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. సో అన్ని విధాలుగా మందులు ఉన్నాయి. కానీ టీబీ అనే బ్యాక్టీరియాతో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో మ్యూటేషన్స్ అయ్యే ఛాన్సెస్, రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే తొందరగా గుర్తించి పోగలిగితే బెటర్. ఎగ్జాక్ట్లీ. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ టీబీ సమస్యలు బాగా ఎక్కువయ్యాయి అంటారు, ఎంతవరకు నిజం? వీటిని మీ సర్జన్స్ మీ దగ్గరికి ఏమైనా రీచ్ అయిందా ఇలాంటివి ఎక్కువ కేసెస్? కోవిడ్ వల్ల టీబీ పెరిగింది అని అయితే ఏం చెప్పలేమండి. కోవిడ్కి యాక్చువల్గా కోవిడ్ దానికి పెద్ద ఇది సంబంధం లేదు. కాకపోతే కోవిడ్లో ఏంటంటే అందరికి విచ్చలవిడిగా మనం సిటీ స్కాన్లు ఎక్కువ చేసేసరికి ఉన్న లేని జబ్బులు కూడా బయటపడడం మొదలయ్యాయి, మిగతా బయటపడ్డాయి. అవును, చాలా మందికి అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళకి, ఎప్పుడు జీవితంలో స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా క్యాన్సర్లు బయటపడ్డాయి, విచ్ వాజ్ అన్ అడ్వాంటేజ్. సో దానివల్ల భయపడాలి కానీ వీటి వల్ల ఇంకేం లేదు. అండ్ మీరు సర్జన్గా, థొరాసిక్ సర్జన్గా మీరు కొన్ని సర్జరీలు చేసి ఉంటారు. చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అయి ఉంటాయి.
మీరు అంటే ఆ కాంప్లికేషన్స్ అయినవి జనాలకి చాలా మందికి తెలియవు, మీరు ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మేబీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన కాకుండా కొత్త రకమైన సమస్యలు కూడా పోస్ట్ సర్జరీ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, లైక్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు పేషెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాట్ ఎవర్ ఎవర్ కన్సర్న్స్? అంటే యాజ్ మచ్ as పాసిబుల్ ఫస్ట్ అయితే వి యాంటిసిపేట్ ద కాంప్లికేషన్స్. అంటే ఒక కేసు చూడంగానే మనకు అర్థమవుతుంది ఈ పేషెంట్లో సర్జరీ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మనం చదివిన లిటరేచర్, అంటే మేము చదివిన దానివల్ల మా ట్రైనింగ్ మేము నేర్చుకున్న దానివల్ల మనకు ఐడియా ఉంటుంది, మాకు ఆ నాలెడ్జ్ ఉంటుంది ఏమేమి అవ్వచ్చు అని. ఈవెన్ దో మనం ఫిజికల్గా అంటే పర్సనల్గా చూడకపోయినా మనకు ఐడియా ఉంటుంది. సో డెఫినెట్గా 100% ఆఫ్ ద టైమ్స్ ప్రతి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్తారు. ఎస్ డెఫినెట్గా అయ్యే కాంప్లికేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం, అది ఎక్స్ప్లెయిన్ చేసి అది రాసి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పే వి గో హెడ్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎస్, కొంతమంది పేషెంట్స్ భయపడతారు కాబట్టి ఫస్ట్ నుంచే వాళ్ళకి మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేజర్ కాంప్లికేషన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కొంతవరకే చెప్తాం. కొంతవరకు అని చెప్పడం అని కాదు, అంటే ఏది దాచాలని ట్రై చేయం, బట్ పర్సంటేజెస్ వైజ్ ఇది అవ్వచ్చు అని చెప్తాం, వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి. కొన్ని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అంటే రేర్గా, ఫార్చునేట్లీ ఇప్పటివరకు ఎక్కడ అంత దారుణమైన పరిస్థితి ఏర్పడలేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే చిన్న కాంప్లికేషన్స్ అవుతాయి, దానివల్ల పేషెంట్ ఒక 2-3 days హాస్పిటల్లో ఎక్కువ ఉండవలసి రావడము, ఏదైనా ఇబ్బంది పేషెంట్కి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆఫ్కోర్స్ మళ్ళీ పేషెంట్స్ని పిలిచి వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో ఓపెన్గా ఫ్రాంక్గా డిస్కస్ చేసి, ఎస్ ఒక్కొక్కసారి మేము కాంప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అన్ఫార్చునేట్లీ అయింది, సో వీ వాంట్ యూ టు అండర్స్టాండ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఫ్యామిలీస్ దే ఆర్ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకుంటారు. whenever we are very frank honest about things, వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ having said everything, సో కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఎస్, లంగ్ సర్జరీస్లో మేజర్ అదే ఇష్యూ. ఎందుకు లంగ్ సర్జరీ ఇప్పటి వరకు మన దేశంలో ఎందుకు అంత వేరే బ్రాంచెస్ లాగా డెవలప్ అయినంత ఫాస్ట్గా ఎందుకు డెవలప్ అవ్వలేదు అంటే ఎగ్జాక్ట్లీ దట్స్ ద రైట్ వర్డ్, ఇట్స్ అ సెన్సిటివ్ జోన్. లంగ్ అనేది ఒక సెన్సిటివ్ ఆర్గన్. లంగ్ సర్జరీస్ చేసిన తర్వాత కాంప్లికేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే అంత ర్యాపిడ్గా డెవలప్ అవ్వలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం డీల్ చేసి టీబీ ఇన్ఫెక్షన్స్ కాబట్టి దాంట్లో ఇంకా ఛాలెంజింగ్ రోల్. ఎగ్జాక్ట్లీ. చేసిన తర్వాత కూడా చేయడం కూడా సర్జరీ ఈజ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీ చేయడం ఒక ఛాలెంజ్ అయితే చేసిన తర్వాత కూడా ఛాలెంజింగ్. మనకు అవుట్కమ్ రావడం కూడా అంతే ఛాలెంజింగ్, అండ్ కాంప్లికేషన్స్ వస్తే అదొక ఛాలెంజ్. ఓకే. అండ్ మీరు ఇంటర్నేషనల్ గా కూడా ట్రైన్ అయ్యారని విన్నాను వీటి గురించి మొత్తం అంతా. సో ఇప్పుడు మీరు బయట ఇంటర్నేషనల్ గా ట్రైన్ అయ్యి ఉంటారు. సో అక్కడ యూజ్ చేసే టెక్నిక్స్ కానీ ఇవన్నీ లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ మన దగ్గర ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? మీరు రీసెంట్ గా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ దొరికిందా? ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా? ఉంటుందండి. అంటే మనకి సర్జికల్ పరంగా చెప్పాలంటే మనకి మెయిన్గా రోబోటిక్ అనేది అదొక అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా రోబోటిక్ సర్వీసెస్ ఉన్నాయి, మా హాస్పిటల్ కూడా ఉన్నాయి, రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. కొన్ని టెక్నిక్స్ అంటే కొన్ని డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటాం, అంటే సర్జరీకి ముందే టెస్టింగ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మన దగ్గర ఇంకా అంత రాలేదు. వచ్చినా కానీ అది ఖర్చుతో కూడిన పని, సో మేబీ అదంతా ప్రొలిఫరేట్ అవ్వలేదు. బట్ సర్జికల్ పరంగా చూస్తే అంటే సర్జరీ టెక్నిక్స్ కానీ అండ్ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ నౌ వీఆర్ అట్ పార్ విత్ ఎనీ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ద వరల్డ్. డెఫినెట్గా మనం చేస్తూనే ఉన్నాం. కాకపోతే మనకి ఏంటి అంటే నంబర్స్ వెన్ కంపేర్ టు వేరే కంట్రీస్ కొంచెం లంగ్ సర్జరీస్ వేరే దేశాలలో ఏంటంటే వాళ్ళు రోజుకి మేబీ ఒక 5-6 సర్జరీలు చేస్తూ ఉండొచ్చు, ఒక ప్రాపర్ థొరాసిక్ సర్జరీ యూనిట్. మన దగ్గర అంత నంబర్స్ ఉండవు, అదొక్కటే తేడా. బట్ ఫ్యూచర్లో రావచ్చు డెఫినెట్గా. నంబర్ ఆఫ్ థొరాసిక్ సర్జన్స్ అండ్ థొరాసిక్ సర్జరీ పట్ల అవగాహన పెరిగితే అదొక ఎంటిటీ అని తెలిస్తే. సో మీరు చెప్పినట్టు పొల్యూషన్ పెరిగే కొద్దీ మీ అవసరం ఎక్కువ ఉంటుంది. వెల్ మేబీ చెప్పలేము, ఉంటుండొచ్చు. ఓకే. పొల్యూషన్ పెరిగే కొద్దీ రేట్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. వి డోంట్ నో, చూడాలి ఎలా ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి వరకు మీ కెరీర్లో చేసినటువంటి లైక్ క్రిటికల్ కేస్
ఈ కేసు నాకు చాలా క్రిటికల్, చేసినంతసేపు లైక్ చాలా క్రిటికల్ గానే ఉంది, బట్ ఫైనల్ గా సక్సెస్ అయ్యాను, అలాంటి స్టోరీ ఏమైనా ఉందా కేసెస్? యా మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్ గా చాలా వరకు ఇంకా లేదు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనుకున్న కేసెస్ కూడా లైక్ బ్యాక్ అన్నట్టు. యా అంటే చాలా ఆన్ టేబుల్ అంటే సర్జరీ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పేషెంట్ ఎలా టర్న్ అవుట్ అవుతారని చాలా భయపడుతున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ప్రతి పేషెంట్ గురించి మేము అంతే భయపడతాము ఎలా ఉంటారో అనేది. కొన్ని సర్జరీస్లో అయితే మనకి ఆబ్వియస్గా తెలుస్తుంది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అని. ఒక పేషెంట్ రీసెంట్గా యంగ్ పేషెంట్ 35-38 year old పేషెంట్, ఒక మేజర్ ట్యూమర్ అంటే ఛాతి మొత్తం ట్యూమర్ నిండుకుంది, లంగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండే, అండ్ సర్జరీ తప్ప దానికి వేరే ట్రీట్మెంట్ లేదు. తీరా సర్జరీ స్టార్ట్ చేసి ఓపెన్ చేసినప్పుడు అది హార్ట్కి కూడా వెళ్ళి అంటుకొని ఉంది. హార్ట్ అయితే ఒకటే ఉంటుంది, హార్ట్ని ఏం చేయలేము, ఏం తీయలేము. సో హార్ట్ పైన ఉన్న లేయర్ని ఓపెన్ చేసి స్ట్రక్చర్స్ కంట్రోల్ చేసి ఆ లంగ్ని కూడా పూర్తిగా తీసేసి. మీతో పాటు కార్డియాలజిస్ట్ కూడా ఉంటాడా? కార్డియాక్ సర్జన్ అంటే మా ఒక టీమ్ లానే ఉంటుంది. కార్డియాక్ సర్జన్ జస్ట్ రిలేటెడ్ అందరూ ఉంటారు మోస్ట్లీ మీ సర్జన్. సో ఆ సర్జరీ చేసిన తర్వాత అసలు పేషెంట్ ఎలా ఉంటారో అనుకున్నాం, బట్ ఇమీడియట్గా హీ వాజ్ ఫైన్. యంగ్ పేషెంట్ కాబట్టి బాగా తట్టుకోగలిగాడు, అండ్ దట్ వాజ్ ద ఓన్లీ వే వీ కుడ్ హ్యావ్ ట్రీటెడ్. వేరే ఇంకే ట్రీట్మెంట్ కూడా పాసిబిలిటీ లేకుండే, ఆ ట్యూమర్ అనేది పూర్తిగా తీసేయాల్సిందే. సో లక్కీగా ట్యూమర్ మొత్తం వచ్చేసింది, అలాంగ్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్ ఉన్న లంగ్ మొత్తం తీయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 16 centimeter ట్యూమర్, అది దగ్గర ఒక 6 kg ట్యూమర్. అది తీసేసిన తర్వాత ఛాతి మొత్తం ఖాళీ అయిపోయింది. పేషెంట్ నెక్స్ట్ డే లేస్తాడా లేదా అని కూడా భయం ఉండింది. కానీ నెక్స్ట్ డే లేచి వాకింగ్ చేసి మళ్ళీ మరుసటి రోజు వార్డుకి షిఫ్ట్ అయ్యి ఒక 4-5 రోజుల తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. ఈస్ ఫైన్. అంటే హీ రిక్వైర్స్ రేడియోథెరపీ విచ్ ఈస్ టైం పడుతుంది, బట్ ఈస్ ఫైన్. ఎస్ రేడియోథెరపీ తీసుకున్న తర్వాత మెల్లగా బాగానే రికవర్ అయ్యారు, అట్లీస్ట్ కాంప్లికేషన్స్ మేజర్ ఏం లేకుండా. సో అలాంటివి సెవరల్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. లంగ్ క్యాన్సర్ కానీ లేకపోతే మేజర్ లంగ్ సర్జరీ చేసిన తర్వాత దేర్ వర్ సిచ్యువేషన్స్ వెన్ వీఆర్ వెరీ స్కెప్టికల్, బట్ ఫార్చునేట్లీ అందరూ బయటపడ్డారు. ఏ పేషెంట్కి మీ థొరాసిక్ దాంట్లోనే కొంత వింటుంటారు లైక్ న్యూమోథొరాక్స్. న్యూమోథొరాక్స్ అంటే ఏంటండి? న్యూమో అంటే అది దానికి ప్రత్యేకంగా దాని న్యూమో అంటే మీనింగ్ ఏంటి అంటే గాలి అన్నట్టు. న్యూమోథొరాక్స్ అంటే ఛాతిలో గాలి నిండుకొని ఉండడం. నార్మల్గా లంగ్స్ ఉంటాయి, లంగ్స్లో గాలే కదా నిండుకొని ఉంటుంది అనేది ప్రశ్న. లంగ్స్ లోపల గాలి ఉండేది వేరే విషయం, లంగ్స్ బయట గాలి చేరుకునేది అనేది వేరే విషయం. నేను ముందు చెప్పాను కదండి, మామూలుగా లంగ్స్ మొత్తం ఛాతిలో ఎక్స్పాండ్ అయ్యి ఉండి మొత్తం స్పేస్ను ఆక్యుపై చేస్తుంది. సో లంగ్కి మన చెస్ట్ వాల్కి రిబ్స్కి స్పేస్ ఉండదు, కానీ ఆ రెండింటి మధ్యలో ఒక వర్చువల్ స్పేస్ అంటాం, ప్లూరా అని అంటాం. సో దాంట్లో ఏమైనా స్పేస్ క్రియేట్ అయితే దాంట్లో ఒకవేళ గాలి అంటే ఇప్పుడు మనకు ఒకవేళ లంగ్స్లో ఎక్కడ పంచర్ అయింది అనుకోండి, ఐదర్ లంగ్స్లో డ్యామేజ్ అవ్వడం వల్ల లేకపోతే యాక్సిడెంట్ వల్ల బయటి నుంచి రిబ్స్ ఏమైనా పంక్చర్ అయితే గాలి లోపలికి ఎంటర్ అయిపోయి లంగ్స్కి ఆ ఛాతి వాల్ మధ్యలో గాలి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ ఎయిర్ వల్ల లంగ్ కొలాప్స్ అయిపోతుంది. సో దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. అదే ఆ లంగ్స్కి ఛాతికి మధ్యలో నీరు నిండుకుంటే హైడ్రోథొరాక్స్ అంటాం, పస్ చేరుకుంటే పయోథొరాక్స్ అంటాం, బ్లడ్ చేరుకుంటే హీమోథొరాక్స్ అంటాం. ఇన్ని రకాలు ఉంటాయి, వాటర్ ఉంటది, బ్లడ్ ఉంటది, ఏదైనా చేరుకోవచ్చు. వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ఫిల్లింగ్ అప్ ద ప్లూరల్ స్పేస్, ఆ ప్లూరా అనే స్పేస్లో ఏముంది అనేది మ్యాటర్ అవుతుంది. నార్మల్గా దాంట్లో ఒక 1 millimeter అసలు అది వర్చువల్ స్పేస్ అంటాం, దాంట్లో అసలు స్పేసే ఉండదు. అంటారు కదా స్పేస్ లేదు. నార్మల్ గా మన ప్లూరల్ ఇప్పుడు మీలో కానీ మాలో కానీ రోజు 3 liters ఆఫ్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అది మళ్ళీ అబ్జార్బ్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ ఎఫిషియంట్ మెకానిజం, అండ్ హార్డ్లీ ఒక 3 ml 4 ml ఆల్ ద టైమ్ 24 hours మనకు ఆ లూబ్రికేషన్ కోసం పనిచేస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇప్పుడు చాలా కామన్గా యాక్సిడెంట్ కేసెస్లో చూస్తాం, రిబ్ ఫ్రాక్చర్స్ అవుతాయి, ఆ రిబ్స్ నుంచి బ్లీడింగ్ అయ్యి లేకపోతే లంగ్స్ నుంచి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ నిండుకోవడం, దాన్ని హీమోథొరాక్స్ అంటాం. లేకపోతే రిబ్ వెళ్ళి లోపల లంగ్ని పంక్చర్ చేసి ఆ గాలి అలా లీక్ అయిపోతుంది, టైర్ పంక్చర్ అయినట్టు, దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం.
లేదా ఈ స్మోకింగ్ పేషెంట్స్లో కానీ సిఓపిడి పేషెంట్స్లో బ్లెబ్స్ ఆర్ బుల్లే అంటాం, అంటే బుడగలు, గాలి బుడగలు, లంగ్స్లో ఏరియా ఆఫ్ వీక్నెస్ ఇవి అన్నమాట. మామూలుగా క్యూర్ అయితే అంటారా? మామూలు వీటికి కూడా సర్జరీ అవసరం ఉంటుందా? అవి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్స్ అదే, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఆ న్యూమోథొరాక్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది, ఒకవేళ అది యాక్సిడెంట్ కేసెస్లో అయితే ఎస్, దాంట్లో గాలి నిండుకొని ఉండింది, ఆ గాలి తీసేస్తే లంగ్ ఎక్స్పాండ్ అయిపోతుంది, దానికి పెద్ద ఏం చేయాలి, అన్లెస్ రిఫ్రాక్చర్ సివియర్గా ఉంటే తప్ప దానికి ఎక్కువ యాక్టివ్గా ఏం సర్జరీ చేయవలసిన అవసరం ఉండదు. అదే ఒకవేళ లంగ్లోనే వీక్నెస్ ఉంటే, ఈ గాలి బుడగలు లాంటివి ఏమైనా ఉంటే, ఆ ఏరియా ఆఫ్ వీక్నెస్ని తీసేస్తే కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, లేకపోతే మళ్ళీ గాలి కట్టుకుని మళ్ళీ న్యూమోథొరాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ సర్జరీ అవసరం ఉంటుంది. సో న్యూమోథొరాక్స్ ఇన్ అ మేనర్ ఆఫ్ స్పీకింగ్ ఇట్ ఈస్ అ సిమ్టమ్, అంటే ఇట్స్ అ కాన్సిక్వెన్స్. అది దట్స్ ఎఫెక్ట్, బట్ వాట్ ఈస్ ద కాస్ అది అర్థం చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్. ఇక్కడ కూడా ఫైనల్ అల్టిమేట్ గా మీ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది ఇక్కడ సింప్టమ్స్. దీంట్లో కూడా ప్రైమరీ న్యూమోథొరాక్స్ అంటాం, సెకండరీ ప్రైమరీ అంటే ఎటువంటి కారణం లేకుండా. సో అలాంటి పేషెంట్స్ ని ఏమి చేయము, వెయిట్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అంటే గాలి ఎక్కడ నిండుకొని ఉంది అంటే ఆ గాలిని తీసేయాలి. ఇప్పుడు మన రిబ్స్ కి, ఛాతీ వాల్కి, చెస్ట్ వాల్కి, ఇంకా లంగ్ మధ్యలో గాలి నిండుకొని ఉంటే ఆ గాలి తీయాలంటే మనం ఒక పిన్ను కానీ నీడిల్ కానీ ఏమైనా పెట్టి తీస్తాం. ఒక్కొక్కసారి ఒక చిన్న ప్లాస్టిక్ పైప్, చెస్ట్ డ్రైన్ అంటాము, లేదా ఐసిడి అంటాం, ఇంటర్ కాస్టల్ డ్రైన్. ఇంటర్ కాస్టల్ అంటే 2 రిబ్స్ మధ్యలో నుంచి వెళ్ళే డ్రైన్. దాన్ని పెట్టి ఆ గాలి బయటికి లీక్ అయ్యేటట్టు ఆ పంక్చర్ చేసి తీసేస్తాం. అప్పుడు లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది. అది ఎక్స్పాండ్ అవ్వనంతసేపు పేషెంట్కి సడన్గా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో దాన్ని టెన్షన్ న్యూమోథొరాక్స్ అంటాం. అంటే ఆ గాలి ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటుందంటే లంగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయి హార్ట్ని కూడా ఒక వైపుకి నెట్టేసి సడన్గా హార్ట్ షిఫ్ట్ అవడం వల్ల, రొటేట్ అవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది డ్రాప్ అయ్యి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. హార్ట్ని డ్యామేజ్ చేసి అసలు బ్లడ్ సప్లై పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయి ఆగిపోయి పేషెంట్ సడన్గా చనిపోయే ఛాన్సెస్. దాన్ని టెన్షన్ న్యూమోథొరాక్స్. దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ. దాన్ని ఇమీడియట్గా రిలీవ్ చేయాల్సింది. ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. పేషెంట్ సర్వైవ్ అవ్వరు. ఇట్ మే బి మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్. టెన్షన్ న్యూమోథొరాక్స్ దీనిలాగే లైక్ మీడియాస్టైనం. మీడియాస్టైనం కరెక్ట్. అంటే ఎగ్జాక్ట్లీ ఏంటండి మీడియాస్టైనం? వెల్, మీడియాస్టైనం అంటే మెయిన్గా మనకి రెండు లంగ్స్ మధ్యలో ఉన్న స్పేస్ అండి. జనరల్గా అక్కడ అది కూడా చాలా నారో స్పేస్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వెన్నుముక్క స్పైన్కి మన ఛాతీ ముందు భాగం, దాని బ్రెస్ట్ బోన్, స్టర్నమ్ అంటాం, అవి బార్డర్స్ అనుకోండి. 2 వైపులా 2 లంగ్స్ ఉంటాయి. ఈ స్పేస్లో ఉండే స్పేస్ని ఈ 4 చుట్టూ నుంచి ఆక్యుపై బార్డర్డ్ స్పేస్ని మనం మీడియాస్టైనం అంటాం. దాంట్లో మెయిన్గా హార్ట్ ఉంటుంది, మన శ్వాసనాళిక ట్రేకియా అంటాం, విండ్ పైప్ అంటాం, అది, ఇంకా ఫుడ్ పైప్, ఈసోఫేగస్, అన్నవాహిక, అది ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ బిజీ ఏరియా. దాంట్లో అన్ని మేజర్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆ మేజర్ స్ట్రక్చర్స్ మధ్యలో కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. హార్ట్కి మన బ్రెస్ట్ బోన్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. దాన్ని యాంటీరియర్ మీడియాస్టైనం అంటాం. హార్ట్కి మళ్ళీ వెన్నుముక మధ్యలో కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. అన్నవాహికకు వెనకాల పక్కన ఒక స్పేస్ ఉంటుంది, మేబీ వెరీ లెస్, బట్ దాన్ని పోస్టీరియర్ అంటే వెనకాల ఉండే మీడియాస్టైనం అంటాం. సో దర్ ఇస్ యాంటీరియర్, పోస్టీరియర్ మీడియాస్టైనం అండ్ మిడిల్ మీడియాస్టైనం. 3 types of 3 అంటే దాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసాం అనమాట మేము అనాటమికల్గా చదివేటం. అండ్ మళ్ళీ సుపీరియర్ మీడియాస్టైనం అంటే పై భాగం, కింది భాగం, ఇన్ఫీరియర్ మీడియాస్టైనం. సో ఇవన్నీ ఏంటంటే వర్చువల్గా మేము అలా డివైడ్ చేయాలి. ఎందుకంటే ఎలా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఏరియాలో ఒక వివిధ రకాలైన జబ్బులు రావచ్చు. ఒక్కొక్క ఏరియాకి గడ్డల మాదిరిగా రావచ్చు, మాస్ రావచ్చు. ఇక్కడ థైమస్ అనే గ్రంథి ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్లలో అది పిల్లల్లో ఉంటుంది, ఏజ్ పెరిగేసరికి అది పూర్తిగా ఇన్వెల్యూట్ అంటే పూర్తిగా డిసపియర్ అయిపోతుంది. సో అది ఒక్కొక్కసారి గడ్డలాగా రావచ్చు, దాన్ని థైమమా అంటాం. కొన్ని రకాలైన క్యాన్సర్స్, లింఫోమా అని మీరు వినుంటారు, ఆ లింఫోమాస్ అనేవి కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే లింఫ్ నోడ్స్ అంటే కంతులు అంటాం కదా, ఆ కంతులు కూడా స్వెల్లింగ్, టీబీ వల్ల కూడా అలా రావచ్చు. సో చాలా, అండ్ స్పైన్ నుంచి వచ్చే కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. స్పైన్ నుంచి వచ్చే, మనకి వెన్నుముక్క నుంచి వచ్చే నరాల నుంచి వచ్చే ట్యూమర్ ఉంటుంది.
ఆ ట్యూమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీడియాస్టైనమ్ అనేది ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ స్పేస్, బట్ దాంట్లో వచ్చే జబ్బుల వల్ల ఇబ్బంది అంటే ఇంకో దాంట్లో స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మీడియాస్టైనల్ ట్యూమర్స్లో మాసెస్లో ఏంటంటే చాలా వరకు అసలు పేషెంట్కి తెలియని కూడా తెలియదు. ఒక సైజ్ వరకు పెరిగే వరకు వాళ్ళకి నాకు ఇలా ఉందని కూడా తెలియదు. చాలా సందర్భాలలో ఏంటంటే ఏదో వేరే వర్కప్ కానీ వస్తారు, ఏదో టెస్టింగ్ కానీ, లేకపోతే రీసెంట్గా పేషెంట్ ఉండే ఏదో కార్పొరేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళ యాన్యువల్ దీంట్లో ఏదో చెకప్ కానీ ఎక్స్రే చేస్తే అప్పుడు అక్కడ ఏదో కనపడింది, సిటీ చేస్తే అప్పుడు అది ఒక గడ్డలాగా తెలిసింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో తెలియదు. కొంతమందికి దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి, ఆ సిచ్యువేషన్లో తెలుస్తుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ మీడియాస్టైనల్ ట్యూమర్స్ కానీ మీడియాస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాటికి సర్జరీ అవసరం. ఓకే, ఏం చేయాలన్నా జనరల్ చెకప్ రెగ్యులర్ గా చేయించుకుంటే ఫార్ బెటర్. ఎస్ అదైతే డెఫినెట్ గా ఖచ్చితం. దేర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు యాజ్ ఏ థొరాసిక్ సర్జన్ గా మీరు లైక్ ఇప్పుడుండే యూత్ కి లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని, అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ఎలాంటి తీసుకుంటే బెటర్ అని? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినెట్లీ ఎక్స్పోజర్ టు స్మోక్, ఐదర్ ఎన్వైరన్మెంటల్ స్మోక్ ఆర్ సిగరెట్. అందరూ స్మోక్ అంటే సిగరెట్ అనుకుంటారు, అది కాకుండా ఎన్వైరన్మెంట్ స్మోక్ కూడా. ఆ స్మోక్ ని కూడా మనం చాలా కామన్ గా ట్రావెలింగ్ లో చాలా మంది బైక్ యూస్ చేస్తారు. సో అట్లీస్ట్ కార్స్ లో ఏంటంటే ఈ మధ్యన కంప్లీట్లీ వెంటిలేటెడ్ క్లోజ్ స్పేసెస్ ఉంటాయి, బట్ బైక్ రైడర్స్ కి అయితే ఆప్షన్ ఉండదు. సో వీఆర్ ఎక్స్పోజ్ టు దాట్ కైండ్ ఆఫ్ స్మోక్ ఎవ్రీడే. సో మచ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, పొల్యూషన్ కూడా పెరుగుతూనే ఉంది. సో అవాయిడింగ్ స్మోక్ యాజ్ మచ్ as పాసిబుల్. అది కాకుండా కూడా ఈ కాలంలో వేప్ అనే ఎలక్ట్రానిక్ సిగరెట్స్, వేపింగ్ అనేది ట్రెండింగ్ అయింది, అసలు బాగా ఎక్కువ ఉంది. అందరు అనుకుంటారు స్మోక్ వేప్ అనేది సేఫర్ ఉంటుంది, దాంట్లో చాలా మంది అపోహ ఉంది యూత్ లో, ఎస్పెషల్లీ లైక్ సిగరెట్ తాగట్లేదు నేను వేపింగ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. కానీ వాస్తవం ఏమిటంటే వేపింగ్ లో ఇంకా చాలా దారుణమైన, మోర్ డేంజరస్ దాన్ సిగరెట్ 100 times. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఉండే మెటీరియల్స్ ఏంటంటే ఇంకా లంగ్స్ ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఎనీ టైప్ ఆఫ్ స్మోక్ కన్జంప్షన్ క్యాన్ కాజ్ లంగ్ డ్యామేజ్. అది ఇన్ఎవిటబుల్. మనం పుట్టి పెరగడమే అదే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. మనం ఈ స్మోక్ అంతా కన్జ్యూమ్ చేయడం అదే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. దాంట్లో ఇంకా మనం అడిటివ్గా స్మోక్ చేసామంటే ఆబ్వియస్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ప్రాబబ్లీ పీపుల్ షుడ్ అవాయిడ్. అది కాకుండా జనరల్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లంగ్స్ ఫిట్గా ఉండాలంటే దాంట్లో ఎంత ఎక్కువ ఫ్రెష్ ఎయిర్ అయితే, ఎంత ఎక్స్పాండ్ అయ్యి కొలాప్స్ అయితే అంత మంచిది. సో జనరల్ ఫిట్నెస్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ, ఆర్ బెస్ట్ ఇస్ యోగా, ఎనీథింగ్ దట్ ఇంక్రీజెస్ యువర్ బ్రీతింగ్ కెపాసిటీ ఇస్ ఆల్వేస్ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో నైస్ టు ఇంటరాక్ట్ విత్. థ్యాంక్ యూ. ఛాతీ సమస్యలు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక పెద్ద కారణాలు ఉండొచ్చు. సో ఈ విషయాలన్నింటినీ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్టర్ రోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాం. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేయండి. మున్ముందు ఇలాంటి మంచి పాడ్కాస్ట్లు చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు నేను చేసిన పాడ్కాస్ట్లు అన్నింటినీ ఆదరిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. దాంతోపాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంతరా హెల్త్. సో ఇంకా ముందు మంచి పాడ్కాస్ట్లు కూడా చేయడానికి కూడా నాకు పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.